మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పథకాల పేర్ల మార్పు తప్ప షేపాటి పాలనల జనాల బతుకులు మార్చే పనే అయితలేదు. రైతు బంధుకు రామ్ రామ్ చెప్పిండ్రు, ధరణి తీసి బంగాళాఖాతం లేచిండ్రు. ఇక రుణమాఫీ మీద ఇష్టం వచ్చినట్టు కొండంత చెప్పి గోరంత వేసిండ్రు అని కారు పట్టోళ్ళు షేపాటి సర్కార్ మీద మాటల యుద్ధం ఎత్తున్నారు. అగ్గో ఇప్పుడు గసొంటి ఛాన్స్ ఇయ్యకుండా భూభారతి ముచ్చట్ల ముందు జాగ్రత్త పడుతున్నారు షేపాటోళ్ళు. ధరణితోని మస్తు అవస్థలు పడ్డారు చాలా మంది. గందుకే గదాని జాగల భూభారతి తీసుకొచ్చినాం. ఇక గిప్పటికెంచి ఈళ్ల భూమి ఆళ్ల పేరు మీద, ఆళ్ల భూమి ఈళ్ల పేరు మీద ఎక్కుడసొంటి పంచాదులు ఏముండయని అనుకుంటా రైతులకు భూభారతి అమలు తీరు, విధి విధానాలు ఎట్లుంటాయనే ముచ్చట్ల మీద సభలు పెట్టి అవగాహన చేపిస్తున్నారు సర్కారోళ్ళు. ఇలా ములుగు జిల్లా వెంకటపూర్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూసున్నారు. ఇక కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు విఆర్ఓలను దొంగలు వేసిండ్రు అని అనుకుంటా గీ ముచ్చట చెప్పింది మంత్రి సీతక్క. గతంలో విఆర్ఓలను వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళవి వీళ్ళకి ఎక్కించారు. తర్వాత లాస్ట్కి ఏం చేసిర్రు, వాళ్ళే దొంగలు, అధికారుల దొంగలని వాళ్ళని తీసేసారు మొత్తం. రైతులను మోసం చేయనీకే కారు పాటోళ్లు ధరణి ఆలోచనలు చేసిండ్రని అనుకొచ్చింది మంత్రి కొండా సురేఖక్క. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు. ఇక భూభారతి తోటి కూడా కొందరు మోసపోయే కథ అవుతుంది కావచ్చు అని రైతులకు ముందు జాగ్రత్త చెప్పింది మంత్రి కొండా సురేఖక్క. దీంట్లో కొంత దళారులు తయారవుతారు నిజంగానే. అటువంటి వాళ్ళు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావలసిన విధంగా వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్లే చెప్తారు, వాళ్లే చేస్తారు. మళ్ళీ మీ చేతికి మీ పట్టా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అప్పుడు అసెంబ్లీలో భూభారతి బిల్లు పెట్టేటప్పుడైన పంచాదిని యాద్ చేసుకున్నాడు మంత్రి పొంగులేటి సారు. అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద గాని నా మీద గాని ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. కారు పార్టీ కార్యకర్తల కోసమే రైతు బంధు పెట్టిండు కేసీఆర్ అని ఓ ఊరి ముచ్చట కూడా చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇందాక చెప్పిన తిరుమలగిరి మండలంలో 21 ఎకరాల భూమిని సర్వే చేస్తే 600 ఎకరాల భూమి ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి భూమి అయితే ఉండదు, పాస్బుక్ ఉంటుంది. ఆ రైతు బంధు ఆ పింక్ కలర్ వాళ్ళ కోసము ఆనాటి దొరగారు పెట్టిన కార్యక్రమే అది. కారు పార్టీ సర్కారు ఉన్నప్పటి లెక్క కాకుండా ఇప్పుడు అంత ఫిరీనేనట అప్లికేషన్ కు దానికి దీనికి. మీ గ్రామానికే మన రెవెన్యూ అధికారులు వస్తారు. అప్లికేషన్ గా ఆనాడు 1000 రూపాయలు తీసుకునేది, ఈనాడు మీరు 1000 రూపాయలు కాదు కదా, మీ అప్లికేషన్ కూడా మన కలెక్టర్ గారే ప్రింట్ చేసి మీకు ఇస్తాడు. 1 రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎలా అయితే సమ్మలు పెట్టామో ప్రతి రెవెన్యూ గ్రామానికి నా రెవెన్యూ అధికారులే వచ్చి కూర్చుంటారు, మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తారు. ఇక గిసొంటి పంచాయతీలు ఏం లేకుండా ప్రతి ఊరికి రెవెన్యూ ఆఫీసర్లను కూడా పెడతారట. ఇక మరి ఇప్పటికెంచి ఎసొంటి పంచాయతీలు లేకుండా అయితేయో చూడాలి. మరి పేరేదైతేంది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రైతులు. ఇక మరి ధరణిలో చాలా తప్పులున్నాయని తీసేసి షేపాటోళ్ళు భూభారతి తెచ్చినట్టు మళ్ళా కారు పాటోళ్ళు కూడా అటెన్కాల భూభారతిలో మస్తు తూట్లున్నాయని మళ్ళా ధరణినే తెత్తరు కావచ్చు అని కూడా ముచ్చట్లు వినబడుతున్నాయి బయట. ఇక మరి చూడాలే ముంగట ఏమైతుందో.